పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తల్లిని కన్న కొడుకు దాడి చేశాడు. ఆ యొక్క దాడిలో కన్న తల్లి మరణించింది. ప్రతి నెల వచ్చేటువంటి పెన్షన్ డబ్బులు తనకి ఇవ్వాలని కన్న కొడుకు అడిగాడు. తల్లి మొరాయించడంతో తల్లిపై బండరాయితో మోది కన్న తల్లిని చంపేసినటువంటి ఘటన మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో జరిగింది. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మానవత్వం మరిచిపోయినటువంటి ఘటనలు, ఇలాంటి ఘటనలతోటి జిల్లా వ్యాప్తంగా చర్చ కొనసాగుతుంది. ప్రస్తుతం ఉడిత్యాల గ్రామానికి సంబంధించిన హనుమమ్మ కుటుంబ సభ్యులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు హనుమమ్మ ఎట్లా చనిపోయింది? కొడుకు ఏంటిది దాడి జరిగిందని చెప్తున్నారు. తాగిన మత్తులో తన కన్న తల్లి పైన కూడా డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మొరాయించడంతో తల్లి నిరాకరించడం దాడి జరిగింది. ఏం జరిగింది, అసలు విషయం ఏంటిది? మేము నిన్న ఊళ్ళో లేము సార్, బయట ఉన్నాము. నేను కూడా ఊళ్ళోనే ఉదయం ఉండి ఏం చేసామంటే, ఆమెకు తంబు రాదు, నడవనికి రాకపోయేసరికి విలేజ్ సెక్రటరీ అండ్ పోస్ట్ మ్యాన్ ఇద్దరిని తోలుకొచ్చి పింఛన్ ఇప్పించినాం. అక్కడ పింఛన్ ఇచ్చినప్పుడు అక్కడనే ఉన్నాడు ఆయన, అది ఇంటి దగ్గరనే. మేము ఇచ్చి కొద్ది దూరం వచ్చినట్టు కేకలు వినబడేసరికి ఏమో జరుగుతుంది. నేను మా పిల్లలు మేము మాట్లాడాము. వినిపించేసరికి పక్కల్లోకి చెప్పేసిన నేను, మా జరిగేదో ఒళ్ళు అవుతుంది పోండి ఆడపిల్లలకి చెప్పేసి అక్కడ పోయిన. నేను వెళ్ళిపోయినా అక్కడ నుంచి, వేరే నా పని విషయం నేను వెళ్ళిపోయినా. మామూలుగా తాయి ఒలుగుతుంటాడు రోజు, వచ్చినప్పుడు ఇట్లే ఊకున్నాం. పోయినాక నాకు ఒక గంట తర్వాత అక్కడ మెసేజ్ వచ్చింది. మా కేర్ వాళ్ళే ఫోన్ చేసారు, వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది మా ఇల్లు కూడా. ఫోన్ చేసారు, ఇట్లా రాయితోని కొట్టి చనిపోయిందని చేసారు సార్. అంటే హనుమమ్మ కొడుకు ఆంజనేయులు ఎప్పుడు కూడా ఇలాగే తాగుతూ ఉంటూ తల్లిని సతాయించుకుంటూ ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు స్థానికులు. ఎట్లా? ఒక్కొక్కసారి మంచిదే సార్, బట్టలు ఉతుకుతుండే, స్నానం చేపిస్తుండే, అన్నీ చూసుకుంటే అల్లమల్ల కూడా చూసుకుంటుండే. మరి ఏమైంది, ఏం గొడవ వాళ్ళిద్దరి మధ్యలో జరిగింది, ఆ విషయం చేసింది సార్. అంటే ఆంజనేయులు ఎప్పుడు తాగుతూ మద్యం మత్తులో ఉండేవాడా, లేకపోతే డ్యూటీ దిగి వచ్చిండే, పనికి వెళ్ళి వచ్చిండే, ఊళ్ళోకి వచ్చిండే తాగే ఉంటాడు సార్. ఎవరిని ఏమనేది తెలియదు, పెద్ద మనుషులను ఎవరు నన్ను చూడకుండా అందని అంటాడు. నిన్న కూడా నాకు తెలిసింది, పెద్ద మనుషులు ఊరు మాజీ సర్పంచ్ వాళ్ళు ఇద్దరు వచ్చారట. మీరెవరు రా, మా కిటకి మా అమ్మని నేనే చంపుకున్నా, మీరెవరు రాని కానీ బెదిరించారట. అంతవరకు తెలుసు సార్ మాకు ఇది. సో అంటే ఇప్పుడు గ్రామంలో హనుమమ్మకు గతంలో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి ఎవరైనా ఉన్నారా? అసలు పిల్లలు కానీ ఇంకెవరైనా ఉన్నారా? ఎంతమంది హనుమమ్మకి? ఇద్దరు కొడుకులు అయితే ఒక ఆయన ఒక 10 సంవత్సరాల క్రితమే చనిపోయింది. ఆయన ఆమె పని చేసుకుంటూ కూలినాలు చేసుకుంటూ ఆమె కూలిపోతుంది. ఒక నెల రోజులు ఈమె దగ్గర ఉంటుంది, నెల రోజు 2 నెలలు ఆమె దగ్గర ఉంటుంది. వీళ్ళ తానికి వెళ్ళి వాళ్ళ తానికి పోయి నెల 2 నెలలు ఆడికి పోయి ఆ గొడవ జరిగింది అక్కడ. సో ఆ కుటుంబానికి సంబంధించినటువంటి హనుమమ్మ ఆ పెద్ద కోడలు ఉంది, ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, హనుమమ్మ మీ అత్తమ్మ చనిపోవడం ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఏం చెప్తారు? నేను లేకున్నాగా, నేను కూలిపోయినా, నాకు ఫోన్ చేస్తే నేను వచ్చే వరకల్లా చనిపోయినా. అంటే మీకు ఎన్ని గంటలకి ఫోన్ చేశారు? ఎట్లా? మాకు 5:30కి ఫోన్ చేశారు. ఇట్లా కొడుకు కొట్టి చంపిండు. నా కొడుకు ఫోన్ చేసిండు, అమ్మ నువ్వు ఏడున్నావు అంటే, లేని బిడ్డ నేను ఇట్లా ఊరికి కూలిపోయినా అంటే, మా ఆవాడు కూడా లేకుండా మా ఆవుల కాడు ఉంటాడు, ఆయననే ఫోన్ చేసిండంట. అమ్మ నాకు చేసిండు, నేను నువ్వు ఏడున్నావు అంటే, గిడున్న బిడ్డ అంటే, నీకెవరితో అన్న బండి పంపిస్తారా అంటే, నేను వచ్చే వరకల్లా చనిపోయింది, మా ఇట్లా తెచ్చి వేసిండ్రు. ఇంతవరకే తెలుసు, నాకు ఇక తెలియదు. అంటే హనుమమ్మ కొడుకు ఎప్పుడు తాగుతూనే ఉండేవాడు? ఏం తాగా, డ్యూటీకి పోయినప్పుడు మంచిగానే ఉంటాడు. ఇక ఈ ఊళ్ళోకి వస్తేనే ఎప్పుడు తాగుతాడో ఏం చేస్తాడో తెలియదు. ఇక వాళ్ళ ఇల్లు అట్టు ఉంటుంది, మా ఇల్లు ఇట్లుంటుంది, కొంచెం దూరమే ఉంటుంది. ఆయన సొంతం మా మరిదే. సో మనతో మాట్లాడడానికి మరొక కుటుంబ సభ్యురాలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీరు చెప్పండి, అంటే ఎట్లా జరిగింది అసలు హనుమమ్మ గురించి? అసలు ఆంజనేయులు ఇంత ఘాతుకానికి పాల్పడడానికి కారణం ఏంటి? ఇంత కారణం ఏం లేదు సార్, ఆయన వచ్చినప్పుడల్లా బాగానే ఉంటాడు. మేము పోయినప్పుడు చూసినాం అంతే తప్ప, ఇంటికాడ ఏముండి ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎప్పుడు పోతాడో తెలియదు. మాది ఇక్కడనే మామనారు, వాళ్ళ అక్క కోడలి, నేను పెద్ద అక్క కోడలి. కానీ వాస్తవానికి అయితే మంచోడే. తల్లి 1000 రూపాయలు ఇచ్చింది, కూర తెచ్చిపెట్టమని అన్నాడు. ఇదొకటే మాట మాకు చెవులు వినబడ్డది. ఈరోజు ఉదయం తెలిసింది, అది కూడా మాకు కూడా తెలియదు. కొట్టిండని ఒకటి తెలిసింది. అంటే తాగిన మైకంలో తల్లిపై తాగిన మాటలో కొట్టిండంట. మా అమ్మ నేను చంపుకున్నాని వార్నింగ్, పెద్దవాళ్ళతో కూడా వార్నింగ్ ఇచ్చుకున్నాడంట. అది ఈరోజే తెలిసింది మాకు, అంతకు తప్ప ఏం తెలియదు.
కానీ మేము పోయినప్పుడల్లా వాళ్ళ అమ్మని మంచిగా చూసుకుంటాడు, పిల్లలు బాగానే చూసుకుంటారు, అందరు బాగుంటారు. అంటే హనుమమ్మకి వచ్చేటువంటి ఆ ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్ ఏతుందో కొడుకుకి ప్రతి నెల ఇచ్చేవాడా ఎట్లా? ఇంకా ప్రతి నెల అంటే మేము వచ్చి పోయి చూసేవాళ్ళం కాదు, తీసుకునేటోడు కూడా మేము చూడలేము, మాకు తెలియదు. అని ఇస్తాడా ఇయ్యది తెలియదు మాకైతే. తల్లి మాకు ఇంతవరకే తెలుసు సార్. ఉడిత్యాల గ్రామంలో హనుమమ్మ చనిపోవడానికి ఉన్నటువంటి ప్రధాన కారణము కొడుకే అని చెప్పి తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా ఆ తాగుడు యొక్క మైకంలోనే తన తల్లికి వచ్చినటువంటి పెన్షన్ డబ్బులు ఏవైతున్నాయో పెన్షన్ డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మొరపెట్టుకున్నాడు. కన్న తల్లి కూడా అయినప్పటికీ కూడా కన్న తల్లి తన యొక్క పెన్షన్ డబ్బులు 1000 రూపాయలు ఇచ్చింది. కానీ మళ్ళీ ఇంకా ఎక్కువ మొత్తంలో కావాలని చెప్పేసి కన్నతల్లి పైన వాగ్వాదానికి దిగడంతో ఆ యొక్క తాగిన మైకంలోనే కన్నతల్లి పైన పక్కన ఉన్నటువంటి బండరాయితో మోదంతో తల్లి అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. ఆ జరిగినటువంటి ఘటనలో ఒక్కసారిగా స్థానికులందరూ భయాందోళనకి గురైపోయి వెంటనే స్థానికులందరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకోగానే ఆ హనుమమ్మ చనిపోయినటువంటి ఘటన గ్రామంలో ఉడిత్యాల గ్రామంలో ఒక విషాద చాల తలుముకున్నాయి. ఈ యొక్క ఘటన పైన కన్న తల్లి పైన కన్న కొడుకు దాడి చేయడం ఏంటి, ఇదంతా తాగిన మైకల్లో జరిగిందని చెప్పేసి కూడా స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి. హనుమమ్మ యొక్క ఘటన మనతో మాట్లాడడానికి బాలనగర్ సంబంధించినటువంటి ఎస్ఐ లెనిన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, హనుమమ్మ చనిపోవడంలో కన్న తల్లి పైన కన్న కొడుకు దాడి చేయడం ఘటన చాలా చర్చనీయాంశంగా మారింది. ఏం చెప్తారు హనుమమ్మ ఘటన గురించి? నిన్న సాయంత్రము 3:30 గంటల సమయంలో మాకు ఫోన్ కాల్ వచ్చిందండి. ఇట్లా ఉడిత్యాలలో తల్లిని కొడుకు బండరాయి మీద ఎత్తేసిండు అనేది చనిపోయింది అనేది ఇన్ఫర్మేషన్ రాగానే మేము వెళ్ళినాము, మా సిబ్బందితో కలిసి వెళ్ళి చూడంగానే ఆమె రక్త మడుగులో చనిపోయి ఉన్నది. అసలు ఏం జరిగింది దాని కారణాలు తెలుసుకుంటే ఇట్లా వాళ్ళ కొడుకు చిన్న కొడుకు ఆంజనేయులు మత్తు మందుకు మన ఆల్కహాల్కు బానిసై అది సహనం కోల్పోయి ఆమెతోని గొడవ పెట్టుకొని నిన్న పెన్షన్ ఇచ్చారట 2000 రూపాయలు. దాంట్లో 1000 రూపాయలు ఆయనకి ఇచ్చిండు, ఆమె ఆయనకి ఇచ్చింది. తర్వాత ఇంకా 1000 రూపాయలు కూడా ఇవ్వని ఇంకా అడిగి సతాయించినామని. సరే ఆ మాటలో పెట్టినాక ఇక ఓపిక సహనం కోల్పోయి ఆమెని బండరాయి మోదించి చంపేసిండు. మనం ఎత్తేసిన రక్తగాయం అయినాక ఆమెను అట్లనే తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ పాతిళ్ళ దగ్గర పడుకోబెట్టి పోయిండు. అంటే ఆ జరిగినటువంటి ఘటనలో తల్లి వయసు ఎంత ఉంటుంది, కొడుకు యొక్క వయసు ఎంత ఉంటుంది, ఏ సెక్షన్ పెట్టారో ఆంజనేయుల పైన? తల్లి వయసు వచ్చేసి అప్రాక్సిమేట్ 70+ ఉంటాయి ఆమెకు. కొడుకు వచ్చేసి 45 to 50 మధ్యలో ఉంటాయి. అతని మీద 103 Class 1 BNS ప్రకారము కేసు నమోదు చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. ఇది ఆ హనుమమ్మ యొక్క ఘటనలో కన్న తల్లి పైన కొడుకు తాగిన మైకంలో చేసినటువంటి యొక్క ఘాతకం జరగడం గ్రామాల్లో చర్చనీయాంశంగా మారింది. తనకు తాగిన మైకంలో కన్న తల్లి దగ్గర పెన్షన్ డబ్బులు వచ్చినటువంటి డబ్బులు తీసుకోవడానికి చాలాసార్లు మొరాయించడంతో తల్లి కూడా తన యొక్క కొడుకును 1000 రూపాయలు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా ఎక్కువ డబ్బులు కావాలని మొరాయించడంతో అక్కడ పక్కనే ఉన్నటువంటి బండరాయితో తల్లి పైన దాడి చేయడంతో తల్లి అక్కడికక్కడే చనిపోయిందని చెప్పేసి ఎస్ఐ గారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్ నగర్ జిల్లా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.